హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లావణ్య. టుడే వీడియో మా ఇంటి సమీపంలో ఉన్న ఒక ప్రాచీన టెంపుల్, అంటే దాదాపు 50 సంవత్సరాల క్రింద ప్రాణ ప్రతిష్ఠ చేసిన ఒక టెంపుల్ గురించి, ఆంజనేయ స్వామి కొలువై ఉన్న టెంపుల్ గురించి మీకైతే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కళ్యాణం జరిగిన రాగి వేప చెట్టు ఉన్నాయి. ఇవి కూడా ఆంజనేయ స్వామి విగ్రహానికి ఎదురుగా ఉన్నాయి. ఇక్కడ మా ఏరియా వాళ్ళు ఒక కమ్యూనిటీగా ఏర్పడి స్వామివారి డెవలప్మెంట్కి సహకారం చుట్టారు. 5 సంవత్సరాల నుండి ఇక్కడ నిత్యము స్వామివారికి అర్చన, పూజ, అభిషేకము, ఆకు పూజ, ప్రత్యేక రోజులలో అన్నదానము విశేషంగా జరుపుతున్నారు. ఇక్కడ హిమాలయాల నుంచి తెచ్చిన శాలిగ్రాము నిత్యము బ్రాహ్మణుల వారు పూజిస్తున్నాను ఫ్రెండ్స్. మా నమ్మకం 5 వారాలు టెంపుల్కి దర్శించి మనం ఏదైనా కోరిక కోరుకుంటే అది ఇక్కడ దీక్షగా పాటిస్తే నెరవేరుతుంది. వారి కార్యాలు నెరవేరిన తర్వాత భక్తులు వారి కోరికలను, మొక్కులను ఇక్కడ చెల్లించుకోవచ్చు. ఇక్కడ ప్రత్యేక రోజులలో హోమం జరుపుతారు. ఈ టెంపుల్ రాయచూర్ గద్వాల్ రోడ్ నుండి ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళే రోడ్లో ఉంటుంది. కానీ రాగి చెట్టుకి శనివారం రోజు మాత్రమే తాకి నమస్కరించాలి. మిగతా రోజులలో ప్రదక్షిణ మాత్రమే చేయాలి. రావి చెట్టు కింద జ్యేష్ఠాదేవి కొలువై ఉంటుంది ఫ్రెండ్స్. అందుకే అశ్వత్థామ చెట్టుకి శనివారం రోజు మాత్రమే తాకి పూజించాలి. సమీపంలోని భక్తులు శ్రావణ మాసంలో వెళ్ళి అశ్వత్థామను నీడలో ఉన్న నాగులకు పూజ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేక రోజులలో బ్రాహ్మణులకు భోజనము, వస్త్రదానం చేసి భక్తులు వారి మొక్కులు తీర్చుకుంటారు. దేవుడిని ప్రార్థించిన, బ్రాహ్మణులు దీవించిన ఒక్కటే కదా ఫ్రెండ్స్. అయినా మన సమీపంలోని గుడి బాగుంటే మనం బాగుంటాం. మనం బాగుంటే మన ఊరు బాగుంటుంది. ఊరు, ఏరియా బాగుంటే రాష్ట్రం, దేశం బాగుంటుంది. హిందువులు ప్రతి చిన్న కార్యానికి ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి నెలకు ఒక్కసారైనా దగ్గరలో ఉన్న టెంపుల్కి వెళ్ళి దర్శించడం వల్ల మనలోని నెగిటివ్ ఎనర్జీ పాజిటివ్గా మారుతుంది. ఈ ప్రదేశంలో అయితే హోమం, జపం, ప్రార్థన, ఆశీర్వాదం లభిస్తే అక్కడ ఆయుష్ పెరుగుతుంది కదా ఫ్రెండ్స్. ఆంజనేయ స్వామివారు 3 అవతారాలు. 1వ అవతారం ఆంజనేయ స్వామి, 2వ అవతారం భీమసేనుడు, 3వ అవతారం మధ్వాచార్యుల వారు. కలియుగంలో మధ్వాచార్యుల వారిని పూజిస్తే అపజయమే ఉండదు ఫ్రెండ్స్. శనిదేవుడు దరిదాపుల్లో కూడా రాడట. ఇక్కడ బ్రాహ్మణుల వారి పరంపరలో విద్యను అభ్యసించి మధ్వాచార్యుల వారి శిష్యుల వారు ఇక్కడ బ్రాహ్మణులుగా దేవుడికి సేవనందిస్తున్నారు. ఇక్కడ ఉదయం పూట మీకు భక్తులకు ఇక్కడ బ్రాహ్మణుల వారు అందుబాటులో ఉంటారు. వారు చెప్పిన దీక్షను పాటిస్తే కంపల్సరీ వారు అనుకున్నది నెరవేరుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం ఫ్రెండ్స్. మానవుడికి ఏది ఇచ్చినా ఇంకా కావాలి అనే ఆశ, కానీ ఒక్క అన్నదానం మాత్రం చేస్తే కడుపు నిండితే ఇక చాలు అంటారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహీచ పార్వతి మాతాచ పార్వతీదేవి పితా దేవో మహేశ్వర బాంధవాక్ శివ ప్రత్యక్ష స్వభేవో భువనత్రమం. ఇక్కడ నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్, ఇక్కడ మేము అందరూ ఒక కమ్యూనిటీగా ఏర్పడి 200 నుంచి వాళ్ళ కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళకు తెలిసినంత విరాళంగా ఇచ్చి శాశ్వత అన్నదాన పథకాన్ని అయితే ఇక్కడ ప్రారంభించారు. ఆషాఢ అమావాస్య నుండి పచ్చని పొలాల నడుమ ప్రశాంతమైన వాతావరణంలో ఈ టెంపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాచీన టెంపుల్లో ఒక్క 5 నిమిషాలు గడిపినా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ బ్రాహ్మణుల వారు ప్రత్యేక రోజులలో ప్రవచనం చెబుతూ ఉంటారు. కార్తీక మాసంలో ఇక్కడ పూజ కన్నుల విందుగా జరుగుతుంటుంది. 30 రోజులు. 5 సంవత్సరాల నుంచి స్వామివారు అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటున్నారు. ఇక్కడ దీపాలతో పూజ చేస్తారు. కార్తీక మాసం సాయంత్రం వేళలో ఈ దీపాలతో 30 రోజులు కన్నుల విందులుగా ప్రతిరోజు సాయంత్రం పూజ జరుపుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన భక్తులు శివకేశవులకు భేదం లేకుండా ఆంజనేయ స్వామిని హిమాలయాల నుండి తెచ్చిన బ్రాహ్మణుల వారి శిష్యులు ఇచ్చిన శాలిగ్రామంకు నిత్యము ఇక్కడ పూజ చేయబడుతుంది. మేము అప్పుడప్పుడు వెళ్ళి తీసుకున్న ఫొటోస్ మీకు ఇప్పుడు నేను షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ప్రధాన ద్వారం చిన్నదిగా ఉంటుంది. ఎవ్వరికీ ప్రవేశం లేదు. బ్రాహ్మణుల వారు పూజ నిర్వహించే సమయంలో మాత్రమే గర్భగుడి తెరిచి ఉంటుంది. బ్రాహ్మణుల వారు అందుబాటులో ఉన్నప్పుడు మనం వెళ్ళి మన దీక్షను స్వామివారికి విన్నవించి మనం మొదలు పెట్టవచ్చు. 100కి 100% ఇక్కడ నెరవేరుతుంది. ఇక్కడ మధ్యనవమి, ఉగాది పంచాంగ శ్రవణ పటము, విజయదశమి, హనుమాన్ వ్రతము,
చైత్రశుద్ధ పౌర్ణమి, శ్రీరామనవమి, కార్తీక మాసంలో సాయంత్ర వేళలో చేసుకునే దీపాల పూజ చాలా వైభవంగా చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎవరిగా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ చూస్తూ ఉండండి. ఆ దేవుడు ఆంజనేయ స్వామి అభయహస్త ముఖ్య ప్రాణ ఆంజనేయ స్వామి ఆశీర్వాదాలు మీకు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కంప్లీట్గా చూసినందుకు అందరికీ ధన్యవాదాలు ఫ్రెండ్స్. వీడియో కంప్లీట్గా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రావి చెట్టు కింద 5 నిమిషాలు కూర్చొని ఇక్కడ స్వామివారిని ప్రార్థించి నమస్కరించి పౌర్ణమి రోజు చేసే సత్యనారాయణ స్వామి పూజ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఈ ఆంజనేయ స్వామి వారికి నేను ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు 73% వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. అన్సబ్స్క్రైబ్ చేసుకొనే యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు. కాబట్టి ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ చూస్తే నాకు కొద్దిగా మోటివ్గా ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. వీడియో కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ శాశ్వత అన్నదాన పథకం స్టార్ట్ చేశాం కదా, ఆ ఫొటోస్ అన్నీ నేను మీకు షేర్ చేస్తాను. మీకు ఎవరికైనా నచ్చినట్లయితే టెంపుల్కి వెళ్ళి స్వామివారిని ప్రార్థించి మీ దీక్షను ప్రారంభించి మీ మొక్కుబడులు చెల్లించుకున్న తర్వాత ఇక్కడ మీకు తోచిన పూజా ద్రవ్యాలు కానీ శాశ్వత అన్నదానంకి మీకు నచ్చిన విరాళంగా ఏదైనా సరే ఇవ్వవచ్చు. ఎల్లమ్మ టెంపుల్కి వెళ్ళే రస్తలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. మీరు వెళ్ళి వచ్చిన తర్వాత మీరు ఈ టెంపుల్ ఎలా ఉందనేది పిక్స్ చూసి వీడియో చూసి టెంపుల్లో మీకు ఏ దీక్ష స్టార్ట్ చేసి మీరు నయం చేసుకున్నారనేది కామెంట్ రూపంలో షేర్ చేయండి. ఈ వీడియో కనుక కంపల్సరీగా తెలియని వాళ్ళకు షేర్ చేయండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం లావణ్య హెల్త్ అవేర్నెస్ ఛానల్ని చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.